పండు అయితే నిద్రపోవడానికి రుక్మిణి దగ్గరకు వస్తాడు. పెద్దమ్మ నాకు కథలు చెప్పాలి, కథలు చెప్తే గానీ నేను పడుకోను అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఒక దెయ్యం కథ చెప్తుంది. ఒక పిల్ల దెయ్యం ఉంటుంది, ఒక తల్లి దెయ్యం ఉంటుంది. ఆ పిల్ల దెయ్యమేమో తల్లి దెయ్యం దగ్గర ఏ మాత్రం భయపడదు అని చెప్పి దెయ్యం కథ చెప్తూ ఉంటుంది. ఆ దెయ్యం కథకైతే పండు భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో పిల్ల దెయ్యం ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతుంది. పిల్ల దెయ్యం చచ్చిపోయి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అని చెప్తూ ఉంటే ఇంతలో పండు అయితే అమ్మో పెద్దమ్మ మరి చెప్పకు పెద్దమ్మ, నేను పడుకుండిపోతాను పెద్దమ్మ అని చెప్పి అంటాడు. ఇక పండు అయితే అలా రుక్మిణి పక్కనే భయపడుతూ పడుకుని పోతాడు. అది చూసి రుక్మిణి అయితే ఏంటి పడుకో, నీకు కథలు కావాలంట, కథలు చెప్పేంత ఓపిక ఇప్పుడు ఎవరికుంది, లేకపోతే కథలు కావాలంట అని చెప్పి రుక్మిణి అయితే పండుకి దెయ్యం కథలు చెప్పేసి పడుకోబెట్టేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.